నగరంలో మాదక ద్రవ్యాల విస్తరణ నానాటికి పెరుగుతూ వస్తుంది. సెలబ్రిటీలు, ధనవంతుల పిల్లలు పబ్ కల్చర్ మోజులు పడిపోతున్నారు. ఇక పబ్బుల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ లభించడంతో అక్కడికి వెళ్లే వారి సంఖ్య ఎవ్రీ వీకెండ్ రెట్టింపు అవుతుంది. దీంతో నార్కోటిక్ బ్యూరో అధికారులు డ్రగ్స్ వినియోగదారులపై నిఘా పెంచారు. నిత్యం పబ్బులకు వెళ్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ మేరకు మాదాపూర్, గచ్చిబౌలి పబ్ల వద్ద 16 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు వెంటనే వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. యూరిన్ టెస్ట్ రిపోర్టులో ఇద్దరికి కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. డీజే సిద్ధార్థ్, స్వరూప్ ఇద్దరు కొకైన్ తీసుకున్నట్లు టెస్టులో నిరూపితమైంది. ఇక పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఇద్దరు రెగ్యులర్ గా పబ్లకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా డీజే సిద్ధార్థ్, స్వరూప్ కదలికలపై పెట్టడంతో తాజాగా మాదాపూర్ పోలీసులకు వారు పట్టుబడ్డారు. అలాగే వీరితో పాటుగా ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారన్న కోణంలో నార్కోటిక్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మరికొంతమంది అనుమానితులపై నజర్ వేశారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసులైతే నమోదు చేశారు. మాదాపూర్ పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులైతే ప్రెజెంట్ ఉన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. ఫోన్లో నిర్మల. ఇప్పుడు డ్రగ్స్ వినియోగదారులపై అయితే నిఘా పెట్టింది నార్కోటిక్ బ్యూరో పోలీసులు అయితే గట్టి నిఘానే పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న డీజే అతను కూడా తనని సిద్ధార్థను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తను డ్రగ్స్ తీసుకుంటూ కూడా రెడ్ హ్యాండెడ్ గా కూడా దొరకడం జరిగింది. తనను మళ్ళీ టెస్ట్ చేసినా కానీ తను డ్రగ్స్ టెస్ట్ లో కూడా నిర్ధారణ కూడా అయ్యింది. డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ కూడా అయ్యింది. అంతేకాదు మరి నిత్యం తనను అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా మరి నిత్యం పబ్బులకు వెళ్లే వారిపై గట్టి ఫోకస్ అయితే పెట్టింది. మరి అదే కాకుండా మరి పక్కా సమాచారంతో దాదాపు 16 మందిని కూడా అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఎక్కడ జరిగింది ఇదంతా అంటే కూడా మరి మాదాపూర్ గచ్చిబౌలి పబ్బులో మాత్రం నిత్యం పబ్బులకు వెళ్తున్న వారిపై అయితే న్యూరోటిక్ బ్యూరో వాళ్ళు అయితే పోలీసులు అయితే నిఘా పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. అక్కడే మరి 16 మందిని కూడా యూరిన్ టెస్ట్ కూడా చేయగా ఇద్దరికి మాత్రం పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళిద్దరూ కొకైన్ మరియు కెనాస్ అనేది కూడా పుచ్చుకున్నారు అనేది కూడా తెలుస్తుంది. వాళ్ళిద్దరు కూడా డీజే సిద్ధార్థ్ అలాగే స్వరూప్ అనే ఇద్దరు కూడా తీసుకున్నట్లయితే టెస్ట్ లో కూడా వెల్లడైంది. అంతేకాదు మరి వీళ్ళిద్దరు రెగ్యులర్ గా కూడా పబ్లకు వెళ్తూ ఉంటారు. మరి పబ్లకు వెళ్ళడంతో కూడా మరి వీళ్ళిద్దరే తీసుకున్నారు. కానీ ఆ 16 మందిలో మిగతా వాళ్ళ రిజల్ట్ మరి ఇంకెంతమందికి వచ్చే అవకాశం ఉందనేది కూడా వేచి చూడాల్సి ఉంది. అంతేకాకుండా మరి వీళ్ళే కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళనే పైన కూడా వీళ్ళైతే పోలీసులు అయితే విచారిస్తున్నారు. అంతేకాదు మరి ఇప్పుడు మాదాపూర్ పబ్లోనే కాదు ప్రతి ఒక్క చోట కూడా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్క పబ్బు పైన కూడా గట్టి నిఘా పెట్టి పబ్బులలో ప్రతి చోట కూడా మరి దర్యాప్తు చేపడుతున్నారు. అంతేకాకుండా మరి గత కొంతకాలంగా కూడా డీజే సిద్ధార్థ్ అండ్ స్వరూప్ ఇద్దరు కలిసి కూడా ఈ కదలికలపై కూడా మరి నార్కోటిక్ బ్యూరో వాళ్ళైతే గట్టి నిఘా పెట్టారు. ఎందుకంటే మన చూసుకున్నట్లయితే రేవ్ పార్టీ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో కూడా మరి ఇలాగే మొత్తము అందరూ కూడా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా విచారణకు పిలిచడం జరిగింది. వాళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్ తోటి డీజే సిస్టమ్స్ తోటి కూడా అక్కడ చాలా అవమానకరంగా కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. అందుకని చెప్పేసి కూడా ఇప్పుడు హైదరాబాద్ లోనే గట్టి నిఘా పెట్టింది నార్కోటిక్ బృందం అని కూడా చెప్పుకోవచ్చు. అందుకు మరి డీజే వాయించే వాళ్ళకు వీళ్లకు మరి డ్రగ్స్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఏంటి వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, వీళ్ళు ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు ఇంకా అనే దానిపైన కూడా గట్టి నిఘానైతే పెట్టింది. అంతేకాకుండా వీటితో పాటు ఇంకెవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు అనే కోణంలో